10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందా, లేదా రాజకీయాలతో సంబంధం లేకుండా పదవులు తీసుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా తనదైన శైలిలో ప్రజలపైన ముద్ర వేస్తున్నటువంటి రీతిలో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు, అలానే కొంతవరకు సోషల్ మీడియా మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారని, చిరంజీవికి కేంద్రంలో కీలకమైన పదవి రాబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఇందులో వాస్తవం ఏంటి? నిజంగానే చిరంజీవి ఇలాంటి పదవులు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. చిరంజీవి గారు పోటీ చేయబోతున్నారా, లేదంటే పార్టీ పెట్టబోతున్నారా? ఈ చర్చలన్నీ ముగిసిపోయినాయి. ఆయన రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు. కానీ మొన్న ఎలక్షన్స్ సమయంలో మాత్రం తన తమ్ముడు పడుతున్నటువంటి తపన చూసి అండగా ఉన్నాను అని తమ్ముడు గురించి మాత్రమే మాట్లాడారు. కూటమిల గురించి కానీ, పార్టీల గురించి కానీ, వేటి గురించి కూడా మాట్లాడారు. పొజిషన్ గురించి విపక్షం గురించి మాట్లాడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక అఖండ మెజారిటీలో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 20 రోజులు, కరెక్ట్గా 4 రోజులు రిజల్ట్ వచ్చి ఇప్పుడు చిరంజీవి గారు రాజ్యసభ సభ్యులు అవుతారు, మరొకసారి కేంద్ర మంత్రి అవుతారు. మామూలు సోషల్ మీడియాలో అంటే చాలా రోజులు తిరుగుతున్నాయి, బట్ ఒక ప్రముఖ దినపత్రికలో కూడా ఇవాళ వచ్చింది. సో ఎట్లా చూడాలి? ఇది నిజంగా అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అంటే కేంద్రంలో తనకు ఒక ప్రముఖ స్థానం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది. ఎప్పటి నుంచో కూడా ఆఫర్స్ ఉన్నాయి దానికి. ఈ రాజకీయాల కంటే ముందు కూడా, తాను ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి కూడాను వెల్కమ్ అనేటువంటిది ఎప్పుడు మొదటి నుంచి ఉంది. నేను 2-3 సందర్భాల్లో చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి, ఢిల్లీ నుంచి స్వయంగా ఫోన్లు రావటం, మాట్లాడటం నేను విన్నాను. మీరు ఎందుకంటే పార్టీ పెట్టాల్సిన మీకు ఏం కావాలంటే చూస్తాం, యూఆర్ వెల్కమ్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి కాంగ్రెస్ ఇస్తాన నుంచి ఫోన్లు రావడానికి నేను ప్రత్యక్ష సాక్షి ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళినప్పుడు సందర్భంలో విన్నాను నేను అనమాట. కాబట్టి ఆఫర్స్ అనేటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. సరే, ప్రజారాజ్యం పార్టీ పెట్టడము, తర్వాత ఆ ప్రస్థానం అనేటువంటిది ఒక డిఫరెంట్ ఒక అధ్యాయం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఇప్పుడు వచ్చిన కథనాలు వేరు. ఈ రోజున ఒక ప్రముఖ దినపత్రికని మీరు ఏదైతే పేర్కొన్నారో ఆ దినపత్రికలో పేర్కొన్న కథనం ఏంటంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆ వెంజియన్స్లో ఉన్నాడు. ఆ తన్నయ్యకి ఆ రోజున జరిగిన అవమానం కానీ, తర్వాత జరిగినటువంటిది కానీ, జగన్ పరిపాలన సందర్భంలో కానీ జరిగినటువంటి అవమానానికి వెంజియన్స్ తీసుకునే ఇదిలో ఉన్నాడనేటువంటిది ఆ పత్రిక, ఒక దినపత్రికలు ఇవాళ వచ్చినటువంటి కథనం. ఆయనలో ఆవేశం ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి టెంపోని బట్టి ఏ రకమైన ఆలోచన చేసినా కానీ ప్రజలు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఒక క్లారిటీ ఉంది. కానీ చిరంజీవి గారి విషయంలో గతంలో ఆయన, మీరు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాలని ఆలోచన చేసినప్పుడే మీరు తొందరపడద్దు, మాతో రండి అని. ఆయన పార్టీని క్లోజ్ చేయడంలో కూడా ఇలాంటి కుట్ర ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ మనసులో అది బాగా నాటుకుపోయి ఉంది. చిరంజీవి గారి చేత బలవంతంగా పార్టీని విలీనం చేయించారు. ఈ తరహాలో కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఒకటి మాత్రం నిజమా? అట్లాంటి నిజం కూడా. ఎందుకంటే చిరంజీవి గారు నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. పార్టీని నడపడంలో కానీ, పార్టీ ఈ రాజకీయ పరమైనటువంటి కుట్రలు కుతంత్రాలలో తాను ఇముడ్చుకోలేనటువంటి ఒక సఫికేటెడ్ ఫీలింగ్ని తోతలో తను అనుభవించేటటువంటిది అందరికి తెలిసినట్టు వాస్తవం, తను కూడా రిలీజ్ అయినటువంటి వాస్తవం. సరే, ఇక తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసినటువంటిదే. ఆ సందర్భంగానే ఇప్పుడు ఎన్నో సార్లు తను రాజకీయాలకు శాశ్వతంగా నేను అవే అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పినటువంటి మాట కూడా నిజం. ఆ రోజు కుట్రలు జరిగినటువంటి మాత్రం వాస్తవం. ఇంత మామూలు పర్సంటేజ్ 16% అవతల రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు 16% ఓటింగ్, 68 లక్షల ఓట్లు, 18 సీట్లు తెలుసుకున్నటువంటిది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అవతల రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేటువంటి 2 పొలిటికల్ జైంట్స్, ఇటు కేసీఆర్ ప్రత్యేక వాదం, ఇన్ని రకాలైనటువంటి సఫికేటెడ్ సిచ్యువేషన్స్ లో కూడాను తను ఆ మెజారిటీ సంపాదించుకున్నారంటే, ఆ రిజల్ట్ రాబట్టుకున్నారంటే, స్టార్గా, ఒక మెగాస్టార్గా తనకున్న స్టామినాకి అది గుడ్ రిజల్ట్గా చెప్పుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి, ఆ సానుకూల పరిస్థితులకి
చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి ప్రతికూల పరిస్థితుల మధ్య కనుక మనం పోటీ పెట్టి చూసుకున్నట్లయితే అవి వివరంగా మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ ఉంది, వాస్ట్ డిఫరెన్స్ ఉంది. దానికి తోడు చిరంజీవి గారిది మెతక స్వభావం అంటే హీ డజంట్ వాంట్ టు ఎంటర్ గోయింగ్ టు ఇవి కాంట్రవర్సీస్ కానీ వివాదాలు, మాటకు మాటలు, నువ్వంటే నేనంట, నేనంటే నువ్వంట, నువ్వు కొడితే నేను కొడతా, ఇటాటి టైప్ ఆఫ్ మాటకు మాట ఇలాంటివి ఉండవు ఆయన దగ్గర. ఆయనదేమో ఫెయిర్ పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ ఏమో ఫైర్ పాలిటిక్స్. కాబట్టి తను ఈ రోజున ఆ ఫైర్ పాలిటిక్స్తోనే తను వెళ్ళగలిగాడు. ఫెయిర్ పాలిటిక్స్లో ఎంతవరకు వెళ్ళగలగాలో అంతవరకు వెళ్ళగలిగాడు. తను విత్డ్రా అయ్యారు గౌరవప్రదంగా. దట్ ఈస్ ద డిఫరెన్స్. అవును, చిరంజీవి గారు నిష్క్రమించినటువంటి విధానంలో కూడా కొంతమంది కుట్ర ఉంది వెనక అనేది డెఫినెట్గా ఉంది. అటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి, అరే మిగతా వాళ్ళకేమో డబ్బులు ఇస్తేనేమో విరాళాలు, పార్టీ విరాళాలా, చిరంజీవికి ఎవరైనా ఏదైనా పార్టీ ఫండ్గా ఇస్తే ఏమో సీట్లు అమ్ముకున్నట్లా, ఎన్ని రకాలుగా ఆయన్ని కుట్రలు చేశారు, ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అవన్నీ అయిపోయింది, అదంతా గతం, చరిత్ర, ముగిసిపోయినటువంటి అధ్యాయం. చిరంజీవి గారు కూడా రాజకీయాల వైపు కనీసం లెఫ్ట్ రైట్ టర్న్ ఇచ్చుకొని చూసే తీరికలో కూడా లేదు, సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఆయన లైఫ్ మొత్తం ఆర్ట్ ఫీల్డ్ అనేటువంటి ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? మరి మళ్ళీ రాజ్యసభకి వెళ్తారు, మళ్ళీ కేంద్ర మంత్రి పదవి. రాజ్యసభకి వెళ్తారంటే ఏదో నామినేటెడ్గా రాష్ట్రపతి కోటాలో కళాకారులకి ఇట్లా నామినేట్ చేసేటువంటి సంస్కారం పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ విధానంలో వెళ్ళారంటే అనుకోవచ్చు. కేంద్ర మంత్రి కూడా అవుతారని ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇది జరగచ్చు, దేర్ మే బి ఏ పాసిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఈ కేంద్ర ఇదిలో ఈ ప్రయారిటీ అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఏర్పడింది కాదు. ఈ మొన్నటి రిజల్ట్ తర్వాత వచ్చినటువంటి ఇది కాదు, ప్రాతినిధ్యం కాదు, ప్రాచుర్యం కాదు, ప్రత్యేక ప్రతిపత్తి కాదు, ముందు నుంచే ఉంది. ఎందుకంటే మోడీ గారు బీజేపీ పాలసీ ఏంటంటే సౌత్లో కూడా బలమైనటువంటి స్టార్స్ని, వాళ్ళ అభిమానుల్ని మనం చేసుకోవాలి, బీజేపీకి సౌత్లో కూడా ఒక స్టాండ్ తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. వాటిలో భాగంగానే ప్రతి స్టార్కి ఇవ్వాల్సిన విలువ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ ఇదే రోజున అల్లూరి సీతారామరాజు రాజమండ్రిలో జరిగిన జయంతి రోజున భీమవరంలో జరిగినప్పుడు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఇచ్చేయటం జరిగింది. అలాగే కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయనకుండే ప్రతి ఇదిని ఇస్తున్నారు, ప్రతి సందర్భాల్లో కూడా ఆ విలువ గౌరవం ఇస్తున్నారు. పద్మ విభూషణ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడాను ఆయనకు ఆల్రెడీ ఉన్నటువంటి చరిష్మాకి, ఆయనకు ఆల్రెడీ ఉన్నటువంటి వాల్యూకి ఇస్తున్నటువంటి వాల్యూ. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో బలమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తుంది. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి ఆలోచన కానీ లేదా ఆయనకి ఆఫర్ చేసేటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయా? అవతల వైపు నుంచి ఉన్నాయి. టు వాట్ ఎక్స్టెంట్ హీ విల్ గో అండ్ హీ విల్ యాక్సెప్ట్. గవర్నర్ పదవి అంటున్నారు, ఏదో రాష్ట్రానికి గవర్నర్ పదవి అంటారు. గవర్నర్ పదవికి వెళ్ళి గవర్నర్ పదవి అనేటువంటిది మనందరి దృష్టిలో మనకు తెలుసు, అదొక రాజకీయ పునరావాస కేంద్రం, ముళ్ళ కిరీటం పునరావాస కేంద్రము, వృద్ధాప్య పెన్షన్, రిటైర్మెంట్. గవర్నర్ పదవికి వెళ్ళారంటే రిటైర్మెంట్ ఇది అంటారు. గవర్నర్ పదవికి వెళ్ళి చిరంజీవి గారు సినిమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఇది అసలు భరించారు. అవి అసలు ఆయన ఇమేజ్కి కానీ, ఆయన మెంటాలిటీకి కానీ, ఆయన ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్కి చాలా నిర్బంధమైనటువంటి విషయం గవర్నర్ పోస్ట్. అది జరిగే పని కాదు. పోనీ వెళ్తే మాత్రం ఏ రాష్ట్రానికి వెళ్తారు గవర్నర్? ఏపీకా, తెలంగాణకా? జరిగే పని కాదు. ఏపీ స్వరాష్ట్రాల్లో ఉండడానికి తమిళనాడుకు పంపించాలి. ఇంకెళ్తే ఒక్క ఛాన్స్ ఉంటే తమిళనాడుకు లేదా కర్ణాటక నార్త్కి పోయి ఏం చేసేది. అయినా సరే గవర్నర్ పదవికి వెళ్ళే అవకాశం లేదు. కేంద్ర మంత్రి పదవి అనేది కొత్త కాదు, చెయ్యండి కాదు, చూడండి కాదు. కాబట్టి ఏ స్థాయిలో కాదే గౌరవప్రదంగా అది 12 మంది కోటా ఉంది చూసారా, రాష్ట్రపతి డిస్క్రిమినేషన్లో ఉండేటువంటి 12 మంది నామినేటెడ్ ఇది చూసారా, అది వస్తే మాత్రం గౌరవప్రదంగా అది తీసుకోవచ్చు. దాని ద్వారా ఒక కేంద్ర మంత్రి పదవి అలంకరించడానికి ఉన్నటువంటి ఇదేమీ లేదు. బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ జర్నీ కాదు, ప్రత్యక్ష రాజకీయం కాదు అది. అంటే పవన్ కళ్యాణ్ గారు బాగా మనసులో కోరుకుంటున్నారు మళ్ళీ చిరంజీవి గారిని ఆ హోదాలో, ఆ స్థాయిలో చూడాలి అనేది ఈ వార్తా కథనాల సారాంశం. అది అంటే అటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా? ఆల్రెడీ పక్కన నాగబాబు గారు ఉన్నారు, లోక్సభకు అనుకున్నారు, పాపం మిస్ అయ్యారు ఆయన. అప్పుడు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో అవకాశం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రాజ్యసభకి నాగబాబు గారిని పంపించే అవకాశం ఉంటుందా, లేదంటే చిరంజీవి గారికి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇక్కడ ఒకళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇవ్వకపోవడం అనేటువంటిదే కాదు క్వశ్చన్. ఇక్కడ
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్యని ఒక ఉన్నత స్థానంలో చూడాలని కోరుకోవటం, ఆల్రెడీ అన్నయ్య ఉన్నత స్థానాన్ని చూసి వచ్చిన వాడే. ఇప్పుడు కొత్తగా చూసేదేమి లేదు అన్నయ్యకి. ఇప్పుడు చూపిస్తే మళ్ళీ ఏంటి, ఏ ఉన్నత పదవి, కేంద్ర మంత్రి పదవి. కేంద్ర మంత్రి పదవి కొత్తదేం కాదు కదా, రాజ్యసభ అనేటువంటిది కొత్తదేం కాదు కదా తనకి. కాబట్టి దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ఉన్నతం అంటే గౌరవప్రదంగా చూడటం అనే అర్థం, ఇట్ గ్రేట్ కంఫర్ట్ చూడటం అనేటువంటిది, శాల్యూటింగ్ పొజిషన్లో చూడటం అనేటువంటిదే అన్నయ్యని చూడాలనేటువంటిది కదా తప్ప. ఎందుకంటే అన్నయ్య పడిన అవమానాలు ఏంటో, పడ్డ మాటలు ఏంటో, అన్నయ్యని ఎలా ట్రీట్ చేశారో, ఈయన ఎలా రిటార్ట్ ఇవ్వలేకపోయాడు. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలు ఈయన ప్రజాపక్షంగా ఏదో సంసారపక్షంగా ప్రచారం చేస్తున్నటువంటి టైంలో చిరంజీవి గారు ఏం ఊపు రాలేదు. ఒక్కసారి వెళ్ళి పంచెలొడగొట్టి కొట్టాలనేటువంటి డైలాగ్ ఏదైతే కొట్టాడో పవన్ కళ్యాణ్, ఆ రోజున అందుకుంది యాక్చువల్గా ఫైర్ అనేటువంటి ఆ ఊపుని తీసుకొచ్చినటువంటి అతను. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ తను చూశారు. తర్వాత తను ఈ రోజున వచ్చినటువంటి రిజల్ట్ పవన్ కళ్యాణ్ సాధించిన రిజల్ట్. అంతేకాని ఇప్పుడు అన్నయ్యని కొత్తగా చూసేటట్టు కాదు, అన్నయ్యని సెల్యూటింగ్ పొజిషన్లో ఒక గ్రేట్ పొజిషన్లో చూడాలనుకోవటం, రాజకీయ పదవిలో చూడాలనుకోవటం కరెక్ట్ కాదు. అది డిఫరెంట్ ఇష్యూస్. రైట్. అసలు చిరంజీవి గారి కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పరంగా? సినిమాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారు? నిజంగా ఈ ఊహాగానాలు అన్నిటికీ చెప్తున్నట్టుగా అన్ని వదిలేసి మళ్ళీ ఇటువైపు వచ్చేదానికి అసలు అవకాశం ఉందా? లేనే లేదు. నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, విన్నంత వరకు, కన్నంత వరకు ఓకే అవకాశం ఇండస్ట్రీ మీద ఫోకస్, ఇండస్ట్రీ మీద ఫోకస్. ఎందుకంటే ఈజ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. ఎందుకంటే ఆలోచన విధానంలో కూడా విపరీతమైన మార్పు వచ్చింది చిరంజీవి గారి ఆలోచన విధానంలో. ఆయన కంఫర్ట్ అంటే సక్సెస్లు అయ్యి కాదు, అన్ని సక్సెస్లు చూశారు, డబ్బు చూశారు, పదవులు చూశారు, అన్ని చూశారు. ఒక రకమైనటువంటి ఒక సెయింట్ పొజిషన్లో ఉన్నారు ఆయన. ఒక కృతజ్ఞత అంటాం చూసా, ఆ యాంగిల్లో ఉన్నాడు ఇప్పుడు తను. కాబట్టి ఇవి ఏం కాదు, సినిమాలే. అది తప్ప వేరే ఆలోచన ఏమి లేదు ఆయనకి. గౌరవప్రదంగా మీరు అన్నట్టుగా రాష్ట్రపతి నామినేషన్ కోటాలో వస్తే గౌరవప్రదమైనటువంటి పదవులు, హోదాలు అనేటువంటి గౌరవప్రదంగా వస్తే స్వీకరిస్తారేమో కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి నాకు ఇది కావాలని యాసించి పడిగాపులు కాల్సిన పరిస్థితి, అవసరము ఆయనకి లేదు. బహుశా చిరంజీవి గారు మనసు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్నయ్య నా పొజిషన్లో కూర్చోబెట్టండి అని అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అన్నయ్యకి కొత్తగా చూపించే పదవే ఉంటుంది, ఆల్రెడీ చూసేసిందే కదా. సో అది కరెక్ట్ కూడా కాదు. వీళ్ళు అనుకుంటున్నది అన్నయ్యని ఉన్నత పదవిలో చూడాలనుకొని అదేదో రాజ్యసభలో సీట్లో ఆనందం కోసం చెప్పినట్టుగా ఉంది. కాకపోతే ఆ రోజున డయాస్ మీద చిరంజీవి గారిని దగ్గరికి మోడీ గారు రావటం, ఇద్దరు కలిసి ఆ స్టిల్ ఒకటి బాగా పాపులర్, ఇద్దరు చేతులు ఎమోషనల్ గా చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ చెంపలు నిమరటం, అదంటే ఒక ఎమోషనల్ సీన్ గా ఉండిపోయింది. అది అలాగే ఉంటుంది తప్ప ప్రత్యక్షంగా మళ్ళీ ఈయన అగైన్ హీ విల్ గో ఇన్ టు ద యాక్టివ్. మెగా ఫ్యామిలీ నుంచి వారియర్ పొలిటీషియన్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఇక అంతే. ఆ క్రెడిట్ ఆయన. ఇంకా తర్వాత వస్తే నాగబాబు రావాలేమో తప్ప, నాగబాబు గారికి ఆయన ఇది ఉంది, కష్టపడ్డారు, తిరిగారు. అసలు తమ్ముడు అంటే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా తమ్ముడు ఎంత త్యాగం చేస్తున్నప్పుడు తను ఎంతగా సహకరించాలనేటువంటి ధోరణిలో తను చేయటం జరిగింది. కాబట్టి నెక్స్ట్ యాస్పిరెంట్ ఎవరైనా ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో దట్ ఈస్ నాగబాబు. కాబట్టి అంతవరకు చూసుకోవాలి. చిరంజీవి గారిని కొత్తగా పొజిషన్లో పెట్టాల్సినటువంటి పొజిషన్ ఏం కాదు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి, తన సినిమాలకి, ముఖ్యంగా కళారంగానికి అంకితం అవడానికి ఆసక్తిగా ఉన్నారనేది ప్రభు గారు చెప్తున్నటువంటి మాట. ఆయన్ని ఉన్నత స్థానంలో చూడాలంటే గతంలో ఆయన అంతకంటే అత్యున్నతమైనటువంటి స్థానాలను చూసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఒక స్థితప్రజ్ఞతతో రాజకీయాల కంటే కూడా కళారంగానికి సేవ చేయడంపైనే ఫోకస్ పెడుతున్నారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక వివిధ కథనాలు వస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే కనుక రాజ్యసభలో చిరంజీవి గారికి సముచిత గౌరవం ఇస్తారా, లేదా పదవుల పరంగా చూస్తే, రాజకీయాల పరంగా చూస్తే మెగా ఫ్యామిలీని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఫ్యామిలీ అఫైర్స్ లేదా ఫ్యామిలీ పర్సనాలిటీస్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కంటే కూడా ప్రజాసేవ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని తన అభిమానులు కూడా పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ కథనాలను పెద్దగా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభు గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.